హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు పొనుగంటి తోటకూర తీసుకున్నానండి. ఇదిగోండి ఆయిల్, పోపు దినుసులు వేసుకొని కొద్దిగా ఎగిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. ఆ తర్వాత కలయపెడుతూ ఉల్లిగడ్డ ముక్కలు, పచ్చిమిరకాయలు చీలికలు ఇవన్నీ వేసుకొని కలయపెట్టుకోవాలి. ఆ తర్వాత ఉప్పు, పసుపు వేసుకోవాలి. అవి కూడా వేసిన తర్వాత కలయపెట్టాలి. కొద్దిగా మగ్గిన తర్వాత పొనుగంటి తోటకూర కళ్ళకు చాలా మంచిదండి. పిల్లలకు పెట్టుకుంటే ఒక టమాటా, ఇదిగోండి పొనుగంటాకు ఇలా కట్ చేసుకొని కడిగింది ఇలా పెట్టుకొని అది కూడా కలయి పెట్టుకొని సిమ్ము మీద పెట్టి మూత పెట్టాలండి. అప్పుడు సగం పడ మగ్గిపోయింది చూసారా. ఇంకొద్ది మగ్గిన తర్వాత ఎల్లిపాయ కారం వేస్తా. ఎల్లిపాయ కారం కంపల్సరీ వేస్తానండి ఇందులో. ఇదిగోండి కొద్దిగా ఆయిల్ వచ్చే ముందు ఎల్లిపాయ కారం వేస్తే 2 చెంచాలు దానికి సరిపోతుంది. పొనుగంటి కూర తినటం వల్ల మనకు కంటి చూపు మెరుగుపడుతుంది. కళ్ళు మసక లేకుండా క్లియర్గా కనపడతాయి. ఇది పిల్లలకి కంపల్సరీగా పెట్టుకోండి. ఇది రోటీలో, ఇది చపాతీల్లో, వీటిల్లో ఈ కర్రీ ఏపుడు బాగుంటుంది. చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ఒకసారి ప్రయత్నం చేయండి. ఈరోజైతే నా దినచర్యలో ఇది.